శ్రీగణేశాయ నమః. శ్రీగురుభ్యో నమః. మాలాం కుండించడమరుం శూలం శంఖం సుదర్శనం దదానాం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యం. దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మత్తానందదాయక దిగంబరమునే బాలపిశాచ జ్ఞానసాగర. శ్రీ గురుదేవ. మన ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం శ్రీ దత్తాత్రేయ స్వామిని ప్రసన్నం చేసుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. సాధకులు భక్తి శ్రద్ధలతో ఆయా మార్గాలను అవలంబించి తమ కోరికలు సఫలీకృతం కావించుకోవచ్చు. అతి ప్రాచీన కాలం నుంచి ఆచరించబడుతున్న 16 నామాల దత్త ప్రదక్షిణ అనే విధానం ఏ విధంగా ఉన్నదో అదే రీతి షోడశ నామాల సంఖ్యతో అనగా 16 నామాలు జపము ఏకాగ్ర భక్తితో అధికస్య అధిక ఫలం అను రీతిగా ఒక్కొక్క నెలలో ఒక్కొక్క నామమును దానికి ద్రామ్ అనే బీజాక్షరను జోడించి జపం చేసినతో ఎంత ఎక్కువ జపమాలలు చేసినా అంత త్వరగా కామ్యార్థ సిద్ధిని పొందగలం. మొదటి నెలలో చేయవలసిన నామము ఓం ద్రాం వరదాయ నమః. దీన్ని గురించి ఆలోచించండి, దీన్ని గుర్తించి ఆరంభించండి. సాయంత్రం కూడా ప్రదోష సమయంలో కాళ్ళు చేతులు ముఖము శుభ్రంగా కడుక్కొని దేవునికి దీపం ముట్టించి శ్రద్ధగా వీలైనంతగా మళ్ళీ మాలలు జపం చేసి మొత్తము రోజుకు ఎన్ని మాలలైనవో 108 పూసల గల మాలను ఎన్ని మాలలైనవో దానితో గుణించి ప్రతిరోజు తేదీ వేసి సంఖ్యను వ్రాసుకోండి. మొదటి నామమే వరదాయ నమఃతో ఆరంభమైంది. అంటే ప్రతి దైవం యొక్క ఉద్దేశము భక్తునికి అభయహస్తం ఇవ్వడం. ఏది అడిగినప్పటికీ లేదు అనే మాట ఏ దైవంకైనా ఉండదు. అయితే ఫలించు రీతి అంత కూడా మనం చేసే నిష్ఠ ఏకాగ్రతతో కూడిన భక్తిపై ఆధారపడి ఉంటుంది. భగవన్నామం కోరికల కొరకు కాదు అని ఘంటాపదంగా నిర్ణయం చేసుకొని పుణ్యమే ప్రధానంగా యోచన చేస్తూ ఆ పుణ్య సంపాదనం ఎంత రెట్టింపు చేసుకుంటే అంత మన కుటుంబానికి క్షేమ ఆయువు రక్షణ కాగలదు. ఈ వరం కొరకే రెట్టించిన ఉత్సాహంతో తమ సంతానాలకు కూడా ఉపయోగపడాలని వరమును అందరం పొందేదంగాక. ప్రతివారు తపించేదే తమ సంతాన అభివృద్ధికి. ఇక రెండవ నామం గురించి వచ్చే నెలలో దాని గురించి వివరంగా తెలుసుకోవచ్చు. దత్తాత్రేయుల వారిది షోడశ కళ అనగా 16 కళలతో పరిపూర్ణమైన పరబ్రహ్మతత్వం. అందుకే షోడశ సంఖ్య అంటే 16 సంఖ్య ముఖ్యమైనది దత్తాత్రేయునికి. ఎప్పుడు చూసినా వయసు 16 సంవత్సరాలే. ఆయన అవతారాలు 16. ఆయన నామాలు ప్రసిద్ధి పొందినవి కూడా 16. ఆయన జపం కూడా మరీ మహామహిమాన్వితమైన శక్తియుక్త మంత్రం షోడశాక్షరం, అది కూడా 16 అక్షరాలే. ఈ మంత్రం ఎంత గొప్పదంటే దత్తోపనిషత్తులో చెప్పినగా ఎవరికి కూడా అంత చెప్పనలవి కాదు. ఈ విధంగా 1, 6 కలిపితే 7 అవుతుంది. కాబట్టి దత్త సాంప్రదాయంలో ఈ 7 అనేటువంటిది అంత ప్రధానమైనది కనుకనే దత్త సప్తాహం అనేటువంటి యొక్క ప్రాధాన్యత, విశిష్టత, అగోచరమైన అత్యున్నత శక్తిని అందులో నిలబిడీకృతమై ఉండేటువంటిది అవుతుంది. కాబట్టి మన దేహంలోని గల చక్రాల పరంగా చూస్తే అది కూడా 7వదైన ఊర్ధ్వలోకం అంటే సహస్రారం అని తెలుసుకోవచ్చు. ఈ విధంగా ఈ 7 అనేటువంటి దానికి దత్త సాంప్రదాయం అంత అభివృద్ధి. కాబట్టి సర్వే జన సుఖభవంతు. మీరందరూ కూడా ఆయురారోగ్యాలతోటి ఏకాదశితోటి సంతాన సౌఖ్యాలతోటి ఆనందంగా ఉండాలని కోరేటువంటి వాళ్ళం అవుతున్నాం.